జాగ్రత్త, కోడ్ వచ్చింది, మీరు చేసే ఎదవ పనులు ఆపండి అని ఈరోజు సూటిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు సివిల్ సర్వీసెస్ రాసి అదొక ఆల్ ఇండియా ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ రాసి ఈరోజు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు ఈ స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే మనం సెంటర్కి వెళ్ళొచ్చు అని ఆలోచన ఉంటే వదులుకోండి. ఎందుకంటే ఢిల్లీలో రాబోయేది మా ప్రభుత్వమే, ఉమ్మడి ప్రభుత్వం. మేము కూడా ఇండియాలో భాగస్వామ్యం ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు ఛాన్స్ లేదు అని కూడా హెచ్చరిస్తున్నాను. దయచేసి ఏ దిక్కు చూసినా ఎన్డీఏనే ఉంటుంది. ఐఏఎస్లు ఐపీఎస్లారా, ఇప్పుడు కన్నా కోడ్ వచ్చిన తర్వాతన్నా మీ పద్ధతులు మీ ప్రవర్తనలు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు తీవ్రమైన చర్యలే ఉంటాయని కూడా మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మీకు కొంతమంది పేర్లు చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు మామూలు భక్తి కాదు. ఆంజనేయ స్వామి శ్రీరాముడి మీద చూపించిన భక్తి కన్నా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా భక్తి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏమయ్యా, రెవెన్యూని ఇంటెలిజెన్స్ కొల్లు రఘురామరెడ్డి ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏందో, ఆ డిపార్ట్మెంట్ ఏందో, అసలు ఈయన్ని దాంట్లో ఎందుకు వేశారో, అసలు ఈ డిపార్ట్మెంట్ ముందర ఉండిందా? జిఎస్టీ వచ్చిన తర్వాత రెవెన్యూ ఇంటెలిజెన్స్తో పెద్ద పనిలే. ఈరోజు ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అడ్డం పెట్టుకొని ప్రతి నాయకుడిని, వ్యాపారం చేసే గ్రనైట్ వాళ్ళ కాడి నుంచి ఎవరు ఫ్యాక్టరీలు ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి కొల్లి రఘురామరెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా జగన్ భజన్లో మైనింగ్ డీజీ వెంకటరెడ్డి గారు జాగ్రత్తగా వినండి. మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పించుకుంటారని, ఇంకోటి కూడా చెప్తున్నాం, అప్పులు ఆపేసేయ్, నో మోర్, అప్పులు ఆపేసేయ్, ఇంక అప్పులు తెచ్చేదానికి లేదు. అదేవిధంగా మైనింగ్లో జరుగుతున్న మైకా, అదేవిధంగా తెల్లరాయి, తెల్ల బంగారం, అన్ని అక్రమాలు ఆగిపోవాలి. ఈ క్షణం నుంచి ఆగిపోవాలి. గుర్తుపెట్టుకో, ఎర్రగా తీసి వచ్చే రోజు దగ్గరుంది. మా ప్రభుత్వం రాగానే నిన్ను జైలుకి కూడా పంపిస్తామని కూడా నేను మనవి చేస్తున్నా. అదే ఇంకొక ఆయన ఉన్నాడు డెప్యుటేషన్ ధర్మారెడ్డి, ఆల్ టికెట్ సేల్స్ టు బి స్టాప్. వెంకటేశ్వర స్వామి టికెట్లు దొంగ అమ్మకాలు వెంటనే నిలబెట్టాలి, ఇంకా మేము ఒప్పుకునేదే లేదు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకా రకరకాలు అక్కడ దగ్గర జరిగే అవినీతులు కూడా అన్ని ఆగాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకొకటి డెప్యుటేషన్లో ఇంకొక పెద్ద రెడ్డి, ఎంతమంది రెడ్డిలు ఉన్నారా స్వామి దీంట్లోనా? ఏదా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్, పేపర్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆగాలి. విజయ్ భజన బొమ్మలు ఆపు, కోడ్ వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నా. లేకపోతే నీ బొమ్మ వేయాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా ఉండు. ఇంకొక ఆయన వాసుదేవరెడ్డి, ఈయన ఒక ఆయన డెప్యుటేషన్, మా ఊర్లో ఉండే పనికిమాల రెడ్లంటో తెచ్చి ఈడందరికీ డెప్యుటేషన్ ఇచ్చిట్టుండవు కదా, హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి. వాసుదేవరెడ్డి బ్రెవరేజెస్ కార్పొరేషన్, ఈయన ఒక పెద్ద బ్యాంకరు, ఊర్లో ఉండే బ్రెవరేజెస్ కార్పొరేషన్ దేవాలా తీసిన పెద్ద డెప్యుటేషన్ రెడ్డి గారు ఈయన.